శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము నిన్న మన మొదటి భాగంలో ఉపోద్ఘతంగా చెప్పుకొచ్చాం. ఇంకా కొంచెం ఉంది. ఆ ఉపోద్ఘతాన్ని కూడా మనం చెప్పేసుకుంటే రేపు 1వ అధ్యాయం నుంచి ప్రారంభించవచ్చు. మరి మనం తెలుసుకుందామా? శ్రీ సాయిబాబా ఎవరు అనే దాని గురించి ప్రశ్నించుకుంటూ మనము నిన్న కొన్ని చెప్పుకున్నాం. గురు పదంలోని గురువు యొక్క గురు చరిత్ర ఎలా ఉంది, గురు పరంపర నుంచి ఎలా వచ్చారు అనే దాని గురించి చెప్పుకున్నాం మనం నిన్నంతా. ఈవేళ శ్రీ సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు 3 విధాలుగా సమాధానం చెప్పవచ్చు. మనము ఎవరైనా బాబా గారు ఎవరు అని అడిగిన ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఈ విధంగా చెప్పుకోవచ్చు. దీర్ఘాలోచన చేయక విషయములను గూర్చి దీర్ఘాలోచన చేయకనే విషయములను గూర్చి మనుషులను గూర్చి కానీ అభిప్రాయములు చెప్పగలిగిన వారు బాబాగారు. చెప్పగలిగిన వారు ఎవరండి? బాబాగారు. మరి ఆయన ఎక్కడున్నారు? బాబాగారు ఎవరంటే ఎక్కడున్నారండి? ఆయన పాడుబడిన మసీదులో నివసించారు. ఒక ముస్లిముల స్థావరాన్నిలో అది పాడుపడిపోతే కూడా ఆ మహానుభావుడు అక్కడ జీవించగలిగారు. మరి బాబా గారిని ఏమన్నారండి? మనం ఏమన్నాము? మహానుభావుని పట్టుకుని ఆయన సద్గురు సాయినాథుల వారైతే మనకు తెలిసి తెలియక చాలామంది ఏమన్నారు? ఆయన్ని పిచ్చి పకీరు అన్నారు. అనేక సంవత్సరాలు మసీదులోనే నివసించారు ఆయన పిచ్చోడు పకీరు అని చెప్పి ఏదేదో మాట్లాడేశారు. మరి ఆ మహానుభావుడే అంత నిరాడంబరుడుగా మరి మసీదులో మరి శుభ్రం లేకపోయినా అసహించుకోకుండా అహంకారహీనంగా ఆయన జీవితాన్ని గడిపారండి. మనమెంతండి? ఈరోజు మనకి ఏదైనా అందుబాటులో లేకపోయినా ఏమన్నా కొంచెము చికాకుగా అనిపించినా మనము ఆశ్రయించుకుంటాం. కానీ ఆ మహానుభావుడు భగవత్ స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు ఆ పాడుపడ్డ మసీదులో నివసించారు. బాబా గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు. అంటే ఆయన ఫకీరుగా ఆయన ధ్యాన ముద్రలో ఉంటూ ఆయన ఏయో ప్రకృతితో మాట్లాడుకుంటూ ఉండేవారంటండి. మరి ప్రకృతితో మాట్లాడేవారు ఆయన. మాకు చాలామందికి కూడా తెలుసు. ప్రతి వారిని దక్షిణ అడుగుతారు అనేది కూడా అనుకునేవారు. నిజానికి వాళ్ళ పాపకర్మని ప్రక్షాళన చేయడానికి ఆ మహాను సద్గురు సాయినాథుల వారు దక్షిణ రూపంగా వాళ్ళని అడిగి తీసుకునేవారు. అక్కడికి ఆయన దక్షిణ తీసుకునే డబ్బులు ధనం కూడగట్టుకోవాలని కాదు. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో ఉండే కర్మ నిర్మూలన, అంటే వాళ్ళలో ఉండే ఒక దుర ఆలోచనల్ని, వాళ్ళలో ఉండే చెడు భావాలని దూరం చేయడానికి దక్షిణ రూపంగా తీసుకునేవారండి బాబా గారు. అలాగే ధనాన్ని కూడగట్టేసుకుని నేను ఇదైపోవాలని చెప్పి కాదండి. చాలామందికి తెలియక బాబా గారు దక్షిణ తీసుకున్నారంట. అంటే దక్షిణ ఎందుకు తీసుకున్నారు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మహానుభావుడు దేనికి నాకు సింహాసనాలు కావాలని కానీ బండరాయి మీద కూర్చున్నాడు. ఆయన నిరాడంబరుడు మన సద్గురు సాయినాథుల వారు. మరి ఆయనకి ఇవన్నీ అవసరమా అండి? లేదు. అదే తప్పు. ఎందుకంటే ఈ ఆలోచనలతోని తెలిసి తెలియక బాబా గారు ధనం తీసుకునేవారంట. భిక్ష చేసేవారు. ఏది చేసినా అయినా మన కోసమే, మన కర్మల్ని నిర్మూలించడం కోసమే. కాబట్టి అలా ఆ అభిప్రాయంతో ఉన్నవాళ్ళు అది తప్పు భావన, ఆలోచించడం తప్పు భావన. అలాగే ఆర్ఏ తార్కాడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానికి వచ్చారండి.
బాబా వద్ద సెలవు తీసుకుని బొంబాయికి తిరిగి వెళ్ళేటప్పుడు అతనితో బాబా ఇలా అన్నారు, పిచ్చివాని వలె ప్రవర్తిస్తున్నావేమి? నేను బొంబాయిలోనే నీతోనే లేనా అన్నారంటండి. బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాబా గారు చక్కగా వాళ్ళ యొక్క భవిష్యత్తు తెలుసున్న ఆయన, భవిష్యత్ కాలం అంతా ఆయన చేతిలో ఉంది, ప్రకృతి అంతా ఆయన చేతిలో ఉంది, ఆయనకు అన్నీ తెలుసండి, సర్వాంతర్యామి మహానుభావుడు. మనం ఏమనుకుంటున్నామో మనలో ఉండే ఆలోచనలు గుణాలు కూడా ఆయనకి తెలుసు. ఆయన బొంబాయి నుండి రావడము అంటే ఆర్ఏ తర్కండ్ గారు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి సెలవు తీసుకుంటానని చెప్పి అంటారనమాట. అంటే నేను వెళ్ళొస్తానండి అంటారు, బొంబాయికి వెళ్ళాలి ఆయన, వెళ్తాను అని అంటారు. అప్పుడు బాబా గారు ఇలాగ అంటారనమాట, ఏమని? ఓ పిచ్చివాని వల్ల ప్రవర్తిస్తావేంటి? నువ్వు వెళ్ళు, కానీ నేను నీతో పాటే లేనా? చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా గారు మనము దర్శించుకుని షిరిడి వెళ్తున్నాం, దర్శించుకుంటున్నాం, కానీ ఆయన ఏం చెప్పారు? నేను ఎక్కడ లేను, పిలిస్తే అక్కడే ఉన్నాను, నువ్వు నన్ను తెలిసిన వెంటనే నీ వెనకాలే నేనున్నాను, నీలోనే నేనున్నాను అని చెప్పారండి ఆయన. అందుకని ఆయనతో అంటున్నారు, నేను పిచ్చివాని వల్లే ప్రవర్తిస్తున్నావేమిటి? నేను బొంబాయిలో నీతో లేనా అని. దానికి తర్కండ్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చాడండి. దానికి ఆయన అలా అంటే ఈయన జవాబు చెప్పాడు. ఎవరు? తర్కండ్ గారి మిత్రుడు అంటే స్నేహితుడు. ఎవరైతే బాబా షిరిడీలోనే ఉన్నారు అనుకుందరో వారు బాబాను నిజముగా తెలుసుకోలేదు అని అర్థం. అంటే ఆయన షిరిడీలోనే ఉన్నారు అనుకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నిజంగానే బాబా గురించి తెలుసుకోలేదని అర్థం అని ఆయన స్నేహితుడు చెప్తారండి. మరి బాబా మహా సిద్ధపురుషులు కాబట్టి బాబాను మహమ్మదీయులు బాబా తమ పీరులలో ఒకరిగా భావించరి. బాబా గారు నిజంగానే సిద్ధపురుషులండి. మరి బాబాను మహమ్మదీయులు ఏ విధంగా అనుకున్నారండి? ఇప్పుడు మనం ముస్లిమ్స్కి పోతే వాళ్ళ సమాధులే ఉంటాయి. అంటే సమాధుల్లో ఇప్పుడు మన సద్గురు సాయినాథులు గారు శారీరకంగా లేకుండా సమాధి అవ్వడం ఎలాగో, వాళ్ళ పీర్లు అంటే పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద గురువులు అందరూ కూడా సమాధిలోనే ఉంటారు. వాళ్ళు సిద్ధ పురుషులందరూ కూడా అందులోనే ఉంటారు. తమ పీరులలో ఒకరినిగా భావించేవారు. అంటే ఈ మహానుభావుడు కూడా, మన సద్గురు సాయినాథుల వారు కూడా వాళ్ళకి పెద్ద పెద్ద గురువులాగా అనిపించేవారంటండి. ముస్లిమ్స్ కూడా ఆ విధంగా భావించేవారంట ఈ మహానుభావుడిని. హిందువులైతే మాత్రం బాబా గారు ఒక మహాత్ముడని, బాబాను సంత చూడమని అని మనం భావిస్తున్నాం. అక్కడ అప్పుడు హిందువులు ఏమనుకునేవారంట, ఈయన మామూలు వ్యక్తి కాదు, మహానుభావుడు, సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారు, ఈయన మామూలు మనిషి కాదు అని చెప్పి మన హిందువులు ఆయన్ని అలా పూజించుకునేవారంట. కానీ ఈ అభిప్రాయం కూడా సరి అనేది కాదు. ఎందుకు కాదు? నిజానికి శ్రీ సాయిబాబాను దగ్గరగా చూసిన వారు బాబా సాక్షాత్తు భగవంతుడని భావిస్తారు. మనం అనుకుంటున్నాం, వాళ్ళు అలాగ అనుకుంటే మనము ఇలా అనుకుంటున్నాం. ముస్లిమ్స్ ఏమనుకుంటున్నారండి? మా గురువులతో సమానము బాబా గారు ఇలాగని. కానీ మనం హిందూస్ ఏమనుకుంటున్నామండి? ఈ అభిప్రాయంతో ఉన్నా కూడా అది కూడా కాదు, శ్రీ సాయిబాబా గారు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అని మనం అనుకుంటున్నామండి. మరి శ్రీ సాయిబాబా సర్వాంతర్యామే కదా మనకి. మరి సర్వాంతర్యామి అనే దాని గురించి, శ్రీ సాయిబాబా గారు సర్వాంతర్యామి అనే దాని గురించి బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు అనే బాబా సూత్రములు పలుకులు అని ఒక గ్రంథాన్ని కూడా పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబి రేగే గారు ఇట్లు రాసి ఉన్నారంట. చూడండి, ఇక్కడ మీరు చాలా బాగా గమనించండి.
మరి బాబాగారు సర్వాంతర్యామి. అయితే ఆయన గురించి సాక్షాత్తు భగవంతుడాన్ని వర్ణించిన ఆయన బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అనే ఒక గ్రంథాన్ని పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జి గారు, అంటే ఆయన పేరు వచ్చి ఎంబి రేగే గారు, ఇట్లు రాసి ఉన్నారంట. బాబా శరీరులుగానే ఉన్నప్పుడు వారు భగవత్స్వరూపులు. తమ భక్తులకు తమ లీలల ద్వారా, ప్రబోధాల ద్వారా, భక్తితో సాధనతో బాబా మార్గమునున్న వారిని శరీరం లేకున్నా వారి భక్తులను అప్పుడు ఇప్పుడు కూడా అనంత శక్తి వలె సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే సమాధి చెందిన తరువాత కూడా భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుతూనే ఉన్నారు. చూడండి ఎంత అద్భుతమో. నిజమే కదండి. నిజంగా గ్రహిస్తే మరి ఆయన అప్పుడు ఇప్పుడు కూడా అదే రీతిగా ఉన్నారు. భౌతికంగా ఉన్నా కూడా మహానుభావుడు మనకు ఎలా ఉన్నారు? ఆ శారీరకంగా ఉన్నట్టుగానే ఈరోజు కూడా, అప్పుడు అలా ఉన్నా ఇప్పుడు ఇలాగే ఉన్నారు అని ఎవరంటున్నారండి? అసలు బివి నరసింహస్వామి గారు రచించిన ఆ గ్రంథంలో, అంటే బాబా గారు సూత్రులు పలుకులు అనే గ్రంథ పీఠిక ఒకటి ఉండేదంట. అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఎంబి రేగే గారు ఇలా వర్ణించారండి. నిజమే కదండి. మరి నిజం కదా. ఇప్పుడు కూడా మనము అదే రీతిగా ఆయన యొక్క ఆశీర్వాదాలను అందుకుంటూ ఆయనతోనే మనం ఉన్నాం. కానీ మనకు తెలియకుండానే సైలెంట్గానే మనకి ఆశీర్వాదాలు కూడా అందజేస్తూ ఉండేవారు. మరి శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను ఒక పుస్తకంలో కూడా మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు రాసినారు: నేను సాయిబాబాను సృష్టి స్థితి లయ కారకుడుగా భావించెదను. అంతే కదండి. మరి ఆయన మళ్ళీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవం అనే పుస్తకంలో కూడా ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు చెప్పారట. మళ్ళీ నేను సాయిబాబాను మామూలు వ్యక్తి అనుకోలేదు, ఎప్పుడూను సృష్టి స్థితి లయ కారకుడుగా భావించాను. అది కూడా 1918 సంవత్సరంలో సమాధి చెందక ముందు ఎట్లు భావించినానో చూడండి. ఆయన సమాధి చెందకముందు ఎట్లు భావించినానో ఇప్పటికీ అదే విధముగా భావిస్తున్నాను. నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు. నిజమే కదండి. అసలు ఆయన్ని పరబ్రహ్మస్వరూపుడైన మన సద్గురు సాయినాథులు అన్నీ ఆ ఊహకే నేను కూడా ఫీల్ అవుతూ ఉంటానండి. ఆయన మనతోనే ఉన్నారు, లేరు అనే భావన అయితే అస్సలు రాదండి. అలా ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని, ఆ బాబా గారిని అలా హృదయంలో పెట్టుకుంటే మనకు అలాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తుందండి? ఆయన మనతోనే ఉన్నారు కదా, లేరు అన్న భావన ఎందుకు వస్తుంది? ఆయన ఎంత గొప్పగా వర్ణించారో చూడండి. ఆయన 1918 సంవత్సరంలో సమాధి చెందక ముందు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్నారు. బా అద్భుతం కదండి. మరి మనలో ఎంతమంది అలాగే అనుకుంటున్నాం మనం? నేను అలాగే భావిస్తున్నాను. మరి ఆయన నా దృష్టిలో వారు అప్పటికి ఇప్పటికీ కూడా శరీరముతో మా కనుల ముందు కనిపిస్తున్నట్లుగా చూడండి. ఎంత భావన, ఎంత అద్భుతము. ఆ మహానుభావుడు ఎంత గొప్పగా వర్ణించుకున్నారండి. అప్పుడు ఇప్పుడు కూడా శరీరంతో ఉన్నట్లే కనిపిస్తున్నారంట. ఒకప్పుడు మా దృష్టిని విశేషముగా ఆకర్షించేవారు ఎవరు? బాబాగారు. వాళ్ళ దృష్టిలో ఆయన శరీరంతో ఉన్నప్పుడు అద్భుతంగా ఆకర్షించేవారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన శరీరం లేకున్నా కూడా ఇప్పుడు కూడా అదేవిధంగా ఆకర్షితులుగా మన ముందే ఉన్నారు, మనతోనే ఉన్నారు అని అంటున్నారండి ఆయన. ఇప్పుడు కూడా బాబాగారు మన ఎరుకలో నిలిచి ఉన్నట్లు వారు ఒక అనంత శక్తి, శాశ్వతము, అశాశ్వతము, అద్భుత సమ్మేళన రూపము. అబ్బబ్బబ్బబ్బ. అప్పుడు ఇప్పుడు కూడా బాబాగారు మన ఎరుకలోనే, అంటే మనతోనే ఉన్నారు. అంటే నిలబడినట్లుగా అసలు మనము ఎలాగా వర్ణించుకుంటే ఆ రీతిగా మన దగ్గరే ఉన్నారండి. మరి అద్భుత సమ్మేళనమే కదా, అది అనంత శక్తే కదా, శాశ్వతము మనకి.
అశాశ్వతము అద్భుత సమ్మేళన రూపం. అశాశ్వతం అనుకోవడానికి లేదు, అది ఒక అద్భుతం. ఇది శాశ్వతం. ఎవరైతే ఆయన మనకి నిజంగానండి నిజ జీవితంలో అన్నీ కూడా అశాశ్వతమైనవే. శాశ్వతమైన బంధం ఏది? మన సద్గురు సాయినాథుల వారే, భగవత్ స్వరూపుడే, మన సద్గురులే. మనకు శాశ్వత బంధం ఇదే. ప్రతి ఒక్కరూ బాగా గమనించుకుని మనకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఏవేవో అనుకుంటాం, కానీ శాశ్వతంగా ఉండేది మన సద్గురు సాయినాథుల వారు. అశాశ్వతమైన మానవ దేహాన్ని ఒక్కొక్కప్పుడు మా ముందు తళుక్కుమని మెరిచేది. చూడండి, అశాశ్వతమైన మానవ దేహాన్ని ఒక్కొక్కప్పుడు మా ముందు తళుక్కుమనిపించేవారు బాబా గారు. చూడండి, ఆయన సమాధి చెందిన తర్వాత కూడా మనం ఇప్పటికీనండి తలుచుకుంటే మన ముందు చూడండి ఆయన వచ్చి నిలబడ్డట్టు ఉంటుంది. ఒక క్షణపాటైనా సరే మనము అబ్బా బాబా గారు వచ్చారే అనుకుంటున్నాం. అదే ఆయన చెప్పేది. ఇప్పుడు అశాశ్వతమైన దేహము మాయమై సాయిబాబాను శాశ్వత రూప ఆనంద శక్తిగా మారింది. ఇప్పుడు అశాశ్వతమైన దేహము మాయమై సాయిబాబాను శాశ్వత రూపము అనంత శక్తిగా నిలిచింది ఇప్పుడు మన ముందు. ఎంత అద్భుతం అండి, నిజమే కదండి. ఇలా ఎన్నో అద్భుతాలు మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పటికీ షిరిడీలో ముఖ్య భక్తుడు మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ, ఆయన పేరు శ్యామ అని మనం అంటాం. ఆయన పూర్తి పేరు వచ్చి మాధవరావు దేశపాండే ఉరఫ్. ఆ శ్యామ గారు అనే భక్తుడు బాబాకు చాలా ప్రియభక్తుడండి, మహానుభావుడు. ఎంతంటే ఆయన అంటారు కదా, ఆయన బుగ్గగిల్లి, నీకు నాకు 72 జన్మల బంధం ఉందిరా అని. అంత అనుబంధం అండి. ఎక్కడెక్కడి నుంచో ఆయనతో పాటు బాబాతో పాటు వస్తున్నారండి శ్యామ గారు. అలాంటి అద్భుతమైన బంధం అండి మన శ్యామ గారికి. శ్యామ భక్తులందరితో కలిసి మెలిసి తిరుగులాడుతూ ఉండేవారు. శ్యామ గారు కూడా చక్కగా బాబాతో ఉన్నంతసేపు చాలా ప్రేమగా వచ్చిన వాళ్ళని మర్యాదపూర్వకంగా ప్రేమతత్వంతో చక్కగా ఆయన పలకరిస్తూ ఉండేవారట. అందుకనే ప్రతి ఒక్కరూ వచ్చి శ్యామ గారికే చెప్పుకునేవారంట. రికమెండేషను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, బాబా దగ్గరికి వెళ్ళాలంటే శ్యామ గారి రికమెండేషన్. ఎందుకు అంత ప్రియభక్తుడండి, బాబా గారికి అంత ఇష్టమైన భక్తుడు మన శ్యామ గారు. బాబాను దేవా అని సంబోధించేవారు ఆయన శ్యామ గారు. ఓ దేవా అనేవారట. అప్పటి బాబా శరీరంతో ఉన్నప్పటికీ భక్తులు యథార్థము శ్రీ సాయిబాబా అవతార పురుషుడు, అంతే కదండి. అప్పటి బాబా శరీరంతో ఉన్నప్పుడు భక్తులందరూ కూడా యథార్థ శ్రీ సాయిబాబా అవతార పురుషుడు అని అనుకునేవారంటండి. మరి అవతార పురుషుడే కదండి మన సద్గురు సాయినాథుల వారు. మనము ఎవరు చెప్పినా చెప్పకున్నా అనుకున్నా అనుకోపోయినా ఆయన మాత్రం అవతార పురుషుడే, మన సద్గురుడు, సకల దేవత స్వరూపుడు. ఆ విధంగా భావిస్తున్నాము. మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామనియు ప్రకృతి అంతయు భగవంతుని ఆధీనములో ఉన్నదనియు సర్వమును సృష్టించి పాలించిన భగవంతుడిని ఇచ్చే వ్యాపింపబడినదని, భగవంతుడి నుంచే కదండి అన్నీ వ్యాపింపబడతాయి. మరి ఆయన పూర్వం నుంచి కూడా ఋషులుగా, భగవంతుడుగా, సర్వాంతర్యమిగా, ప్రకృతిగా అంతయు భగవంతుని ఆయన ఆధీనంలోనే, బాబాగారి ఆధీనంలోంచే వచ్చినవి అని సర్వము సృష్టించబడినవి. అలాగే సృష్టించి పాలించి భగవంతుడు భగవంతుడి నుంచే కదా వ్యాపించి వచ్చినవి. ఇవన్నీ కూడా నొక్కి వక్కాళించి చెప్పవచ్చండి మనం ఈ విధంగా. ఎందుకంటే మన సద్గురు సాయినాథుల వారి చేతిలోనే అన్నీ ఉన్నాయండి. ఆయనే సర్వాంతర్యామి, ఆయనే మన సద్గురు సాయినాథుల వారు. సర్వమును సృష్టించినవాడు ఆయనే, ఈ పాలించేవాడు ఆయనే, భగవత్ స్వరూపుడు ఆయనే. మొత్తము ఇదంతా వ్యాపించి ఉన్నవాడు కూడా మన సద్గురు సాయినాథు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా నొక్కి వక్కాణించి చెప్పవచ్చండి. దీనిని ఉదాహరణముగా శ్రీ సాయియే, శ్రీ సాయి సచ్చరిత్రమే. చూడండి, అంతే కదండి, శ్రీ సాయియే మనకి అన్నీని.
అలాగే మనం ఇంకా నొక్కి ఒక్కాడించి చెప్పడానికి శ్రీ సాయి సచరిత్ర కూడా మనకి ఒక ఆధారము. మరి ఇంత అద్భుతంగా ఉంది కదండి. సాయిబాబాకు స్పందించిన ఏ గ్రంథములు చదివిన వారు అయినా సత్యమును గ్రహించి తప్పు శ్రీ సాయిని తప్పక అంటే శ్రీ సాయిబాబాకు సంబంధించిన ఏ గ్రంథములు చదివిన వారు అయినప్పటికీ సత్యమును గ్రహించి తప్పక శ్రీ సాయిని దర్శించగలరు. సాయి బిడ్డలారా, మరి మనకి ఉపోద్ఘాతం కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్ చేసుకున్నాము. రేపటి నుంచి 1వ అధ్యాయంలోకి వెళ్తాము. మరి ఈ ఉపోద్ఘాతంలో మీరు ఏ విన్నారో, ఇక్కడ బాబాగారు ఏం చెప్పించారో అంతా కూడా మీరు కూడా చక్కగా విని మీ స్పందనని నాకు తెలియపరచండి. ప్రతి ఒక్కరూ సాయి ఈ యొక్క తత్వాన్ని తెలుసుకునే దాంట్లో భక్తి శ్రద్ధలతో విని తప్పులు చెప్పారంటే మీరు తెలుసుకోగలుగుతున్నారని నేను భావిస్తాను. నేను కూడా చెప్పే దాంట్లో తప్పులున్నా కూడా మీరు నన్ను ప్రశ్నించవచ్చు. సాయిరామ్. మరి సాయి ఆశీర్వాదాలు తీసుకుని మరి రేపు కలుసుకుందామండి 1వ అధ్యాయంలో. మరి సాయిరామ్ అండి.